సోషల్ మీడియా కూడా అదే ప్రోత్సహిస్తుంది కదా! సో, ఎంటర్‌టైన్ ఉంది కాబట్టే వీడియోస్‌ని ఫాలో అవుతున్నారు. ట్రోల్స్ అవుతున్నాయి. చాలా మంది చేసుకోవనా? చేస్తుళ్ళు. మేము అభ్యంతరం ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాడు హ్మ్. ఇట్లా చేసిండని చెప్తున్నా. కానీ అట్లా చేయొద్దు. నా హ్మ్. అన్వేషణ తప్పు చేసినా అంటలేను గదా! హ్మ్. నువ్వు పైసలు సంపాదించుకోనికి పెంట మీద ఏరుకోరా భయ్. హ్మ్. నువ్వేమన్నా తంటాలు పడు. మాకు సంబంధం లేదు. హ్మ్. మా దేవుళ్ళ జోలికి, మా ధర్మం జోలికి, మా సనాతన ధర్మం జోలికొస్తే మాత్రం బట్టలిప్పి హ్మ్. ఉరికిచ్చి, ఉరికిచ్చి కొడతాం. హ్మ్. నువ్వు అంటున్నావు గదా! ఇప్పటిదా మొన్న వీడియో చూసిన. వాడంటుండు నన్నంటే 2026లో మట్టి కొట్టుకపోతారని. అసలు ధర్మం జోలికొస్తే మంచి మంచోళ్ళు మట్టి కొట్టుకుపోయారా? హ్మ్. కత్తి మహేష్ మీకు తెలుసా అండి? హ్మ్. కత్తి మహేష్ సీతమ్మ వారి గురించి అసభ్యకరంగా మాట్లాడిండు. వాడు కుక్క సావు చచ్చిండు. హ్మ్. వీనికి గూడా తప్పదు కుక్క సావు. ఇది నేను చెప్తున్నా హ్మ్. రాసిపెట్టుకోండి. మీరు తొందరగా చూస్తారు మీరు. ఇక్కడ నా అన్వేషణ మరణాన్ని కోరుకుంటుళ్ళు. అంటే పతనాన్ని కోరుకుంటున్నా. హ్మ్. నేను మరణించాలని ఇప్పుడు ఎవరిని 'కత్తి కోరుకోము. మహేష్' మరణించింది కదా! ఇప్పుడు దానికి అదే అర్థం కాదు మీరు అంటే చెప్పిందంటే. వాడట్లా అట్లా అయిండు అని చెప్తున్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్మ్. ఇంకోటి ఖచ్చితంగా మరణిస్తాడు. హ్మ్. ఆ! నేను అంటే కోరుకోవట్లేదు. బట్ ధర్మం జోలికొస్తే ఎవడైనా పోతాడు. హ్మ్. నువ్వు చూడండి మంచి మంచోళ్ళు గూడా పోయిర్రు. సరే ఇప్పుడు నా తిరుపతి కొండ జోలికొస్తే పెద్ద పెద్దోళ్ళే పోయిరన్న. వీడెంత తూతుంబరగాడు ఈడు. హ్మ్. ఆ! మరి. ఇప్పుడు నా అన్వేషణ అటు ఒక్కసారి బూతులు తిట్టిండు. మళ్ళీ సారీ అని చెప్పేసి నేను కామెంట్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే వివిధ దీనిలో మీరు గుడి దగ్గరికెళ్ళి సారీ చెప్పమన్నా, నేను గుళ్ళోకొచ్చి సారీ చెప్తున్నా అని చెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది. నేనేమన్నా సీతమ్మని, ద్రౌపదిని రేప్ జరిగింది అని జెప్పి వాడు అసభ్యకరంగా మాట్లాడిండన్న. అంటే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి సారీ జెప్పేసి అయిపోతదన్న? హ్మ్. అయిపోతదా? దాని ప్రాయశ్చిత్తం ఉండాలె. నీ హ్మ్. నెక్స్ట్ వీడియోలల్లా కనిపించాలె ఆ ప్రాయశ్చిత్తం. హ్మ్. అంతేగాని నేనేదో ఒకసారి సారీ జెప్పేసి నేను క పొగరుగుంటా అంటే అది తప్పది. ఎందుకు సరే మనంత వ్యూవర్‌షిప్ ఉన్నా సరే, తను ఏ వీడియో చేసినా మంచిగా మిలియన్స్‌లో పోతది. ఎందుకు మరి తిట్టాల్సొచ్చిందంటారు దేవుళ్ళని? ఏమన్నా కారణమా ప్రత్యేకంగా? లేకపోతే ఏదైనా ఎజెండా పెట్టుకున్నాడా? ఆ! ఇది గూడా మాకొక సంశయం అయితే ఉంది. హ్మ్. అంటే ఇది నా పర్సనల్ జెప్తున్నా. హ్మ్. వానితోని ఎవడన్నా మేబీ డబ్బులిచ్చి ఇట్లా వానితోనేమన్నా తప్పుదోవ పట్టిస్తుండ్రేమో అది తెలవదు. అది ఉందా అది? ఉండొచ్చు. అంటే నా పర్సనల్ ఇప్పుడు ఒపీనియన్ ఇది. గతంలో బైబుల్ పట్టుకొని కూడా తను ఎక్కడో ఆ! వీడియో బైబిల్ చేసినట్టు పట్టుకొని సంథింగ్ పోయిండు. ఏదో ఉంది. అరే! హ్మ్. హిందువుగా పుట్టినవు, భారతదేశంలో పుట్టినవు, బయట దేశాలకు పోయి పైసలు సంపాదించుకుంటున్నావు. నువ్వు ఎంజాయ్ చేసుకో, సంపాదించుకో, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు 10 మందితోని ఎంజాయ్ చేసుకో మాకు సంబంధం లేదు. హ్మ్. మరి ధర్మం జోలికి ఎందుకొస్తున్నావురా నువ్వు అని అడుగుతున్నాం. హ్మ్. నువ్వు ఎందుకు ముస్లింల గురించి మాట్లాడవు? ఎందుకు క్రిస్టియన్‌ల గురించి మాట్లాడవు? బైబిల్ పట్టుకొని ప్రచారం ఎందుకు చేస్తున్నావు నువ్వు? హ్మ్. కొ ముస్లింల గురించి ఒక్క మాట కూడా మాట్లాడవా వ్యతిరేకంగా? నేను ఒక్క వీడియో చూడలేనా? నేను ఇన్ని వీడియోలు చూసినా వాడిని నిన్న మొన్న నుంచే. నాకు ఇంతకు ముందుకు పెద్ద పరిచయం అంటే నేను చూడ కూడా చూడలే. హ్మ్. ఒక్క వీడియోలో గూడా ముస్లింలను వ్యతిరేకించి మాటలలే. నేను హ్మ్. వ్యతిరేకించడం అంటే వాంటెడ్‌లీ గాదు నేననేది. హ్మ్. హిందువులు నువ్వు మోడర్న్‌గా బట్టలేసుకోవచ్చు అన్నప్పుడు, బుర్కాలు తీయమని ఎందుకు చెప్పవు నువ్వు అంటున్నా నేను. హ్మ్. అది గాదా? అంటే హ్మ్. శరీరం మొత్తం కప్పుకున్న ముస్లింలు నీకు కనిపిస్తలేరు. పద్ధతిగా హిందుత్వం సాంప్రదాయబద్ధంగా ఉండాలని ఒక వ్యక్తి చెప్పినప్పుడు, దాన్ని నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఆహ్, బట్టలేసుకోవచ్చు స్వేచ్ఛ అని చెప్పి ఇయాల మాట్లాడుతున్నావు. తప్పు హ్మ్. గదా అది? స్వేచ్ఛే కాదా బట్టల విషయంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి లేదంటారా? ఖచ్చితంగా ఉంటది. హ్మ్. ఖచ్చితంగా ఉంటది. కానీ హ్మ్. దాంతో పాటు మన నెక్స్ట్ జనరేషన్ ఉంటది. హ్మ్. ఇప్పుడు ఒక తండ్రిని చూసి ఒక కొడుకు ఫాలో అయితాడన్న. హ్మ్. ఒక తల్లిని చూసి ఒక కూతురో, అంటే లేకపోతే కుటుంబ సభ్యులు ఫాలో అయితారు. నేను హ్మ్. కంప్లీట్ చేస్తా. ఎందుకంటే మనం పుట్టుకతోనే మేధావులం కాదు ఎవ్వరం. స్కూల్‌లోకి పోంగానే టీచర్లు చెప్పంగానే, పాఠాలు చెప్పంగానే మనకేం హ్మ్. జ్ఞానం వచ్చేది. హ్మ్. అంటే మనకు జన్మతః మనం మేధావులుగా పుట్టం. ఎవరో కారణ జన్మలు కొంతమంది ఉంటారు అట్లా. ఎవరు చెప్పకున్నా గాని వాడు బుద్ధిగా పెరుగుతాడు. కానీ మనం సభ్య సమాజంలో పెరుగుతున్నప్పుడు ఒకరిని చూసి నేర్చుకొని మనం ఎదుగుతుంటాం. సో, ఎదిగే క్రమంలా మన పెద్దవాళ్ళగా, మనం పెద్దవాళ్ళుగా సొసైటీల నెక్స్ట్ జనరేషన్‌కి ఒక ధర్మము, లేకపోతే ఒక పద్ధతి, హ్మ్. మాట్లాడే పద్ధతి, నడిచే పద్ధతి, హ్మ్. కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి ఇవన్నీ గూడా చెప్పే అంటే బాధ్యత మనది. అంటే జనరల్‌గా అట్లనే, ఇప్పుడు అట్లనే బట్టలేసుకునే పద్ధతి గూడా చెప్పాలి. అంటే కొందరు ఏమంటున్నారంటే బట్టల వల్లనే పూర్తిగా మంచి మనస్తత్వాన్ని కావచ్చు, ఆ మనిషి బిహేవియర్‌ని ఎందుకు జడ్జ్ చేస్తుర్రు? ఇప్పుడు హ్మ్. కొందరికి శారీలో కంఫర్ట్ ఉంటది. కొందరికి ప్యాంట్ షర్ట్‌లో కంఫర్ట్ ఉంటది. కొందరు స్కర్ట్ ఎగ్జాక్ట్‌లీ. ఏసుకుంటే కంఫర్ట్ ఉంటది. కొందరికి ఎగ్జాక్ట్‌లీ. స్లీవ్స్ ఏసుకుంటే కంఫర్ట్ ఉంటది గదా! ఎగ్జాక్ట్‌లీ. అనే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే సందర్భానికి సూట్ అయితదో కాదో నాకు తెలవదు గానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఒక గృహప్రవేశం చేస్తున్నామన్న. హ్మ్. మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం. కొత్త ఇంట్లోకి మనం పోతున్నాం. అప్పుడు ఇంకా మనం ఇంట్లోకి పోలేదు. ఇంకా గృహప్రవేశం కాలేదు. ఇంకా ఏం కాలేదన్న. ఒక దేవుడి పటం నీ చేతిలో పెట్టినాం. నిన్ను ఆ ఇంట్లోకి పంపించినామన్న. నువ్వు దేవుడి పటం ఏడ పెడతావన్న? హ్మ్. ఏడ పెడతావు? తూర్పు దిక్కున లేదంటే గంగాదేవికి ఈ ఏడనో ఒక దగ్గర హ్మ్. మనకొక ఐడియా ఉంటది గదా! అంటే అవును. దేవుని పటం పలానా దగ్గరనే పెట్టాలని. అవును. తీసుకపోయి బాత్రూమ్‌లో పెడతామా మనం? పెట్టు. మనం చెప్పులు ఎక్కడ వదులుతామో ఆడ పెడతామా? హ్మ్. మీది బంద్ పెడదాం. ఏడనో ఒక దగ్గర పెడతాము. హ్మ్. కొన్ని పైన అంటే ఎక్కడ అంటు తగలకుండా అదే. ఒక సేఫ్ ప్లేస్‌లో మనం దేవుడిని పెడతాం. అంటే ఒక హ్మ్. పటం తీసుకపోయి దేవుడిని పెట్టే దగ్గరనే మనం ఇన్ని ఆలోచిస్తే, ఒక అమ్మాయి సమాజంలోకి పోతున్నప్పుడు,
ఒక బట్టలు వేసుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది కదా, ఉమ్. అది ఎవరు చెప్పాలా? ఉమ్. తల్లిదండ్రులు నేను చెప్పాలా, ఇప్పుడు లేకపోతే గురువులు చెప్పాలా? ఇంకొక మాట చెప్తానా, కాలానికి అనుగుణంగా ఖచ్చితంగా గరికపాటి వ్యక్తి గారు మారుతారు. ఎవరైనా, గరికపాటి గారి గురించి టాపిక్ వచ్చింది. ఉమ్. గరికపాటి గారు ఎవరైనా అష్టావధాని ఆయన. హిందూ ధర్మానికి ఒక పెద్ద తండ్రి లాంటి వాడు ఆయన. ఆయన ఒక ఇదే మహిళల విషయంలో, బట్టల విషయంలో ఆయన ఒక సూచన చేసిండు. తన ఒపీనియన్ తను చెప్పిండు. తన ఒపీనియన్ ఆయన చేసిండు. ఎందుకంటే ఆయన ఆ స్థానం నుండి కాబట్టి. ఉమ్. వాళ్ళు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారా? నేను చెప్తుంటారా? ఉమ్. రేపు పొద్దుగాల మహిళా సంఘాలు బయటికి రావు. ఉమ్. మహిళల బట్టల గురించి మాట్లాడితే ఆయన ఓ తండ్రి స్థానంలో ఉన్నాడు, పెద్ద స్థానంలో ఉన్నాడు. ఆయన ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని గౌరవించు, ఉమ్. లేకపోతే ఇప్పుడు సైలెంట్ కూకో. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంటే ఆయన ఎంత ఘోరంగా మాట్లాడండి. ఇప్పుడు మీరు అన్నట్టు సరే, మీరు ఇందాక మాట్లాడినట్టు అమ్మాయిలు డ్రెస్సెస్లో కాస్త జాగ్రత్త ఉండాలి, ఇవి వేసుకోరని మీరు ఇంతవరకు అయితే మాట్లాడుతున్నారు. కొంతమంది అమ్మాయిలు కొంతవరకు కొన్ని ఏమంటారంటే, మీకు అబ్బాయిలకు మేము చెప్తున్నామా మీరు షార్ట్స్ వేసుకోమని, బనీన్స్ వేసుకోమని, టీ షర్ట్లు వేసుకోమని ఏం చెప్పట్లేం కదా, మీ ఇష్టం వచ్చి మీరు వేసుకుంటున్నారు. మీ స్వేచ్ఛను మేము కాలరాస్తలేనప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు హద్దులు పెడుతుళ్ళు? చెప్పండి. నేను చెప్తున్నా కదా, ఒక సమాజం మీద సోయున్న ఒక మహిళలుగా వింటారన్నా? ఖచ్చితంగా వింటారు. వింటారు, ఖచ్చితంగా వింటారు. విననోడు ఇప్పుడు నేను ఏమంటున్నా, 100 మందిలో 10 మంది వినలేదు అనుకో, కనీసం 90 మందికి అయితే నువ్వు మెయిల్ చేసిన దాని అవుతావు కదా. చెప్పండి మీరు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క మగోడు కూడా ఆడది ఇట్లనే డ్రెస్ వేసుకోవాలి అని చెప్తలేరు కదా. మహిళలకు ప్రతి ఒక్క మగోడు అయితే సలహా ఇస్తలేరు కదండి. పెద్దవాళ్ళు చెప్తున్నారు, మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే వినకండి. కానీ దాన్ని కాంట్రవర్సీ చేయొద్దు. ముఖ్యంగా చిల్లర ఏరుకునే కొడుకులు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, నా అన్వేషణ లాంటి కొడుకులు, చిల్లర ఏరుకునే కొడుకులు. అంటే సమాజంలో ఏ టాపిక్ ఉంటే దాన్ని ఓన్ చేసుకోవాలి, దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. ఎందుకంటే 20 లక్షల వ్యూవర్స్ అదే ఉన్నారు కదా, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక స్టఫ్ ఇవ్వాలి కదా. వీడు రోజు ఎతకాలంటే ఏం చేయాలి వాడు? సో ఇటువంటి టాపిక్లు తీసి దాన్ని మొత్తం ఇట్లా తవ్వి పెంట చేయాలి. ఇప్పుడు నాన్ వెజ్ ఏం చెప్తారు, సరే తను ఇండియాకు రాడు, తను ఫిక్స్ అయిపోయిండు. సో గతంలోనే అంతంత మాత్రం వచ్చే రోజు వెళ్ళిపోయిండు. ఈ కాంట్రవర్సీ జరిగిన తర్వాత ఇండియాకు రాడని తనకే చెప్పిండు. విశ్వ హిందూ పరిషత్ నుంచి సీతమ్మని తీసుకొని రావణాసుడు లంకకు పోయిండు అన్న. అవునా? సీతమ్మని తీసుకొని రావణాసుడు లంకకు పోయిండు. జరగాలేనా వాని వద? వీడు ఇండియాకి రాకపోతే ధర్మం ఎవరిని వదిలిపెట్టదనా? ధర్మంకి బార్డర్స్ ఉన్నాయి. ఏదో విధంగా అయితే అటాక్ చేస్తారు. సినిమా డైలాగ్ చూసినాం మనం. ఏదో విధంగా అయితే అటాక్ అయితే చేస్తారు. ధర్మానికి బార్డర్స్ ఉంటాయా అన్న? నేను ఇండియాకి రానంటే ఇండియాలోనే ధర్మం ఉంటుందా? మొత్తం సృష్టి మొత్తం ధర్మమే ఉంటది. నువ్వు ఏడ ఉన్నా నీకు శిక్ష తప్పదు. గుర్తుపెట్టుకోనా? బజరంగిలో విశ్వవ్యాప్తంగా ఉన్నారు. విశ్వవ్యాప్తంగా బజరంగిలు ఉన్నారు. నువ్వు ఏడ ఉన్నా, ఏ మూలకు నక్కినా నేను బయటికి తీసుకొచ్చి నలిపేస్తారు. నీ పుచ్చకాయ వాళ్ళు కూడా పక్క పుచ్చకాయ ఖచ్చితంగా వలుగుతుంది. సో కంటిన్యూగా సరే నాన్ వేషణ ఈ మధ్య వచ్చిన ఒక వ్యక్తి సరే మాట్లాడిన కాంట్రవర్సీ. సో కంటిన్యూగా గతంలో జరుగుతున్నాయని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడాలి మీరు కూడా. సో అది ఎట్లా దాన్ని డిఫైన్ చేస్తారు? ఇదేంటున్నా నేనేమంటా, కావరం ఎక్కిన దానికి కండ కావరము. ఇప్పుడు సికింద్రాబాద్లో గుడి కూల్చివేతలు కావచ్చు, అక్కడ ఉన్న అది విగ్రహాన్ని కూల్చివేయడం, అవును కంటిన్యూగా జరుగుతున్నాయి కొన్ని ఇష్యూస్. అవును. అంటే నేనేమంటున్నానా, వాస్తవంగా జరిగిన ఇష్యూస్ జరుగుతున్నాయి, కానీ హిందువులు అవేర్నెస్కి వచ్చారు, చాలా సోయికి వచ్చారు. హిందువులని ఇవ్వాలన్నా నేను అంటున్నాను కదా, అంటే నాకు మాట్లాడే అవకాశం ఇక్కడ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఏదో ఆంధ్రప్రభ మాధ్యమంగా మాట్లాడుతున్నా. కానీ మాట్లాడలేని వాళ్ళు, మాట్లాడడానికి అవకాశం లేని వాళ్ళు చాలామంది ఆవేదన చెందుతున్నారు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళది కూడా చూపిస్తారు ఖచ్చితంగా, కానీ అవకాశం కోసం వెయిట్ చేస్తారు. హిందూ సమాజం మేల్కొన్నది, దాడులు జరుగుతుండొచ్చు కాక, కానీ దానికి పర్యవసానం కూడా మూల్యం చెల్లించక తప్పదు. సో ఇక్కడ కంప్లైంట్లు అంటే ఇట్లాంటి లీగల్గా వెళ్తున్నా నాన్ వేషన్ పైన ఖచ్చితంగా వెళ్తాము. మా పెద్దవాళ్ళ సూచన మేరకు ఖచ్చితంగా వెళ్తాము. బట్ వాడు ఏడ కనిపించిన ఇంకా ఎవరి గురించి ఆలోచించేది లేదు. వాడు కనిపిస్తే వాడి ఈపు మాత్రం ఫిజికల్ అటాక్స్ 100% అండి. మా దేవుని జోలికి వచ్చిన తర్వాత మేము వాడిని ఇంకా ఏం చేయకపోతే మా దేవుడు మమ్మల్ని క్షమించాడు. అర్థమైందా? అంటే మా దేవి దేవతలు ఇది చెప్పిండ్రా అని అనొచ్చు. నువ్వు ఇట్లా కొట్టమని చెప్తారా, అట్లా చేయమని చెప్తారా అంటే బరబ్బర్ మా ధర్మం జోలికి వచ్చినా, మా దేవుళ్ళ జోలికి వచ్చినా మేము ఖచ్చితంగా అటాక్ చేస్తాం. సార్ కొట్టాల్సిన అవసరం ఎందుకు? కౌన్సిలింగ్ ఇచ్చి లేకపోతే కూర్చొని మాట్లాడి చెప్తే మారే అవకాశం అంటున్నారు కదా, మారే అవకాశం ఉంటుంది. ఏమన్నారు ఇప్పుడు? నేను కొట్టుమని అంటలేదు. మీరు ఏమన్నారు ఇప్పటిదాకా? వాడు ఇండియాకి రాని అంటారు కదా. సరే ఎక్కడైనా సరే ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అని మొత్తం మీరు అన్నట్టు విశ్వం మొత్తం ఉందన్నట్టు, సో మాట్లాడే అవకాశం ఉంటుంది, మాట్లాడితే మారే అవకాశం ఉంటుంది. వాడి వీడియోలు చూసిరానా? వాడికి ఎంత కండకవరం ఉంది. వాడు అసలు మాట్లాడితే వినే స్టేజ్లు ఉండవాడు. పిచ్చి పరాకాష్ఠకు చేరిందని అది. వాడు మాట్లాడితే వినాడు. ఇప్పుడు చింతకాయలు మంత్రాలకు రాలే. ఇప్పుడు కొన్ని
సామ వేద దండోపాయాలు ఉంటాయి కదన్న, వానికి ఇప్పుడు అదే స్టేజ్కి వచ్చింది వాడు. వాడిని ఖచ్చితంగా బర్రెని ఒక దెబ్బేస్తేనే కదులుతుంది చూసినావా, వాడు బర్రెని మించిపోయింది వాడు. వానికి ఒక సో దెబ్బలే శరణ్యం. చెప్పే స్టేజ్ అయితే పాప లేదు. పరిహారం కావాలి కదన్న, ఉమ్, పాప పరిహారం కావాలంటే వానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాల్సిందే, ఉమ్. లేకపోతే కుదరదు. అంటే లేకపోతే ఒకవేళ వాడే రియలైజ్ అయ్యి వాని వీడియోల ద్వారా, వాని ప్రవర్తన ద్వారా, వాని మాటల ద్వారా మనకు అర్థం కావాలి. అరే అంటే వీడు మారిండు, చెప్పిండు కదా ఇప్పుడు వీడు వీడియోలో మారిండు నేను అని. సారీ అని ఏదో చెప్పినట్టు వీడియోస్లో. ఏమని చెప్పిండు? నేను చూసిన ఉమ్, సారీ అని చెప్పిండు, కానీ నేను ఆగను. ఉమ్, నేను గరికపాటి గారిని ఇట్లనే అంట. నేను 2021లో అన్నా, 22లో అన్నా, 25లో అన్నా, 26లో అంట, 27లో అంట. అంటే పర్సనల్ కి మన ఇష్యూ ఉన్నాయి వాళ్ళిద్దరికి. పర్సనల్ ఇష్యూ అంటే నువ్వు పర్సనల్ గా చూసుకో, కానీ నువ్వు వీడియో పెట్టి నువ్వు మొత్తం పబ్లిసిటీ చేస్తే గరికపాటి గారు అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే. మీరు ఇష్టపడతారు గరికపాటి? బరాబర్ నేను ఇష్టపడతాను, బరాబర్. నాకు అభిమానిగా? చాగంటి కోటేశ్వరరావు గారన్నా, గరికపాటి గారన్నా, ధర్మం కోసం చెప్పే ప్రతి ఒక్కరు నాకు ఇష్టమే. మరి గురువుల్ని గౌరవించమని చెప్పింది నా ధర్మం, ఖచ్చితంగా ఇష్టమే. గురువులు అంటాడు ఆయన. రైట్, ఫైనల్ గా నా అన్వేషణకి ఇక్కడ నుంచి ఏం చెప్తారు? నా అన్వేషణ గురించి ఆల్రెడీ చాలా మంది చెప్పారు. కరాట కళ్యాణి చెప్పింది, మన మాధవిలత గారు చెప్పిండ్రు. సో వాళ్ళకి నేను ఏకీభవిస్తున్నా. ఖచ్చితంగా నువ్వు బుద్ధి మార్చుకో, బుద్ధి మార్చుకొని నీ ప్రవర్తన మార్చుకొని నువ్వు నెక్స్ట్ పెట్టే వీడియోలల్లో అది మాకు అర్థం కావాలి. నీ పాపానికి పరిహారం అయితే లేదు. ఎందుకంటే సీతమ్మ వారు రేపు జరిగిపోయింది, అది ఎట్లా జరిగింది అని నువ్వు మాట్లాడినావు. అది చాలా పెద్ద తప్పు. నువ్వు చాలా తప్పు చేసిన వాడివి నువ్వు. ఇంకోటి, వాడు తప్పు చేసింది కాక నన్ను తిట్టిన వాళ్ళు నరకానికి పోతారు, నన్ను తిట్టిన వాళ్ళని ఆంజనేయ స్వామి వచ్చి గద ఎడబెడతారు నాకు తెలియదు, చిల్లర మాటలండి. మీకు వర్తిస్తాయి తనన్నాయి? నాకు వర్తిస్తుందా? ఇప్పుడు నాకు హనుమంతుడే చెప్పిండు అబ్బా, సీతమ్మ చేయి పట్టుకుంటే లంకా దహనం చేయమని చెప్పిండు. సీతమ్మ చేయి పట్టుకుంటే ఆవిడ 7 సప్త సముద్రాల అవతలున్న వాడిని నాశనం చేయమని చెప్పిండు.